నమస్కారం. మేము ఎస్ఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ రావిత్ స్టూడెంట్స్. ఇప్పుడు మేము పార్థీనియం కంపోస్ట్ ప్రొసీజర్ చూపించబోతున్నాం. పార్థీనియం మొక్కని మనం వయ్యారి భామ, కాంగ్రెస్ గడ్డి, పిచ్చిమాసపత్రి అని అనేక పేర్లతో పిలుస్తాము. మనకు ఈ మొక్క హానికరం అని మాత్రమే తెలుసు. కానీ ఈ మొక్క ద్వారా మనం సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చు. దానికి ముందుగా ఒక గుంతను తవ్వుకోవాలి. అది 3 అడుగుల లోతు, 6 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు తవ్వుకోవాలి. ఫస్ట్ లేయర్లో మనం రాళ్ళని పేర్చుకోవాలి. సెకండ్ లేయర్లో ముక్కలుగా చేసుకున్న పార్థీనియం మొక్కను పేర్చుకోవాలి. థర్డ్ లేయర్లో మనకు అందుబాటులో ఉన్న ఆవు పేడ లేదా 30 గ్రాముల యూరియా లేదా 50 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని మనం వేసుకోవచ్చు. ఫోర్త్ లేయర్లో ముక్కలుగా చేసుకున్న పార్థీనియం మొక్కను వేసుకోవాలి. తరువాత లేయర్ బై లేయర్ ఇలా వేసుకున్న తర్వాత ఆవు పేడను వేసుకోవాలి. మీద నుండి ఎండుగడ్డిని పరుచుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 3 నుండి 4 నెలల్లో సేంద్రియ ఎరువు తయారవుతుంది. జల్లెడ పట్టిన సేంద్రియ ఎరువును మనము 3 నుండి 4 టన్నులు పర్ హెక్టార్ వాడుకోవచ్చు. సాధారణ ఆవు పేడ కంటే ఈ సేంద్రియ ఎరువు నుండి ఎక్కువ మోతాదులో నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు సూక్ష్మక పోషకాలు లభిస్తాయి. థ్యాంక్ యూ.